సో ఈ సర్వే రిపోర్ట్ వచ్చేసరికి ఆర్పి సర్వే సంస్థ పోతిన రేణుకా గారు ఇచ్చారు ఇది. సో వీళ్ళైతే చాలా డిస్క్రిప్టివ్గా ఇచ్చారు. టోటల్ వచ్చేసరికి మన 26 జిల్లాలు ఉన్నాయి కదా, ఆ జిల్లాల వైజ్గా ఇచ్చారు. అది చూద్దాము. శ్రీకాకుళము టోటల్ 8 సీట్లు, వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి 7, కూటమి 1. పార్వతీపురం మొత్తం 4, వైఎస్ఆర్సీపీ 4, కూటమి 0. విజయనగరం మొత్తం 5, వైఎస్ఆర్సీపీ 4, కూటమి 1. విశాఖపట్నం మొత్తం 7, వైఎస్ఆర్సీపీ 6, కూటమి 1. అల్లూరి సీతారామరాజు మొత్తం 3, వైఎస్ఆర్సీపీ 3, కూటమి 0. అనకాపల్లి మొత్తం 8, వైఎస్ఆర్సీపీ 6, కూటమి 2. కాకినాడ మొత్తం 7, వైఎస్ఆర్సీపీ 5, కూటమి 2. తూర్పుగోదావరి టోటల్ 7, వైఎస్ఆర్సీపీ 5, కూటమి 2. అంబేద్కర్ కోనసీమ టోటల్ 7, వైఎస్ఆర్సీపీ 5, కూటమి 2. ఏలూరు టోటల్ 7, వైఎస్ఆర్సీపీ 6, కూటమి 1. పశ్చిమ గోదావరి టోటల్ మొత్తం 7, వైఎస్ఆర్సీపీ 5, కూటమి 2. ఎన్టీఆర్ టోటల్ 7, వైఎస్ఆర్సీపీ 4, కూటమి 3. కృష్ణ మొత్తం 7, వైఎస్ఆర్సీపీ 5, కూటమి 2. పల్నాడు మొత్తం 7, వైఎస్ఆర్సీపీ 6, కూటమి 1. గుంటూరు మొత్తం 7, వైఎస్ఆర్సీపీ 5, కూటమి 2. బాపట్ల మొత్తం 6, వైఎస్ఆర్సీపీ 5, కూటమి 1. ప్రకాశం టోటల్ 8, వైఎస్ఆర్సీపీ 7, కూటమి 1. పొట్టి శ్రీరాములు నెల్లూరు మొత్తం 9, కూటమి 7, వైఎస్ఆర్సీపీ 7, కూటమి 2. కర్నూలు మొత్తం 8, వైఎస్ఆర్సీపీ 7, కూటమి 1. నంద్యాల మొత్తం 6, వైఎస్ఆర్సీపీ 6, కూటమి 0. అనంతపురం మొత్తం 8, వైఎస్ఆర్సీపీ 6, కూటమి 2. శ్రీ సత్యసాయి మొత్తం 6, వైఎస్ఆర్సీపీ 5, కూటమి 1. వైఎస్ఆర్సీపీ టోటల్ 7, వైఎస్ఆర్సీపీ 7, కూటమి 0. అన్నమయ్య మొత్తం 6, వైఎస్ఆర్సీపీ 5, కూటమి 1. తిరుపతి మొత్తం 6, వైఎస్ఆర్సీపీ 5, కూటమి 1. చిత్తూరు మొత్తం 7, వైఎస్ఆర్సీపీ 6, కూటమి 1. సో దీంట్లో మళ్ళీ ఓట్ల శాత ప్రకారం చూస్తే ఇతరులు 3%, దీంట్లో మహిళలకి 43%, పురుషులు 57%. కూటమి టోటల్ 45%లో 42% మహిళలు, 58% పురుషులు. వైఎస్ఆర్సీపీ టోటల్ 52% వస్తే దీంట్లో 59% మహిళలు, 41% పురుషులు. సో కూటమి వచ్చేసరికి మొత్తం 45% ఓట్ షేర్తో 33 సీట్లు వస్తే వైఎస్ఆర్సీపీకి 52% ఓట్లతో 142 సీట్లు ఇచ్చారన్నమాట. దీని ప్రకారం చూసుకుంటే చాలా ఎక్కువ సీట్లు వచ్చినాయని చెప్పుకోవాలి.